ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు వివాదం రేపుతున్నాయి. పాప్కార్న్పై 3 వేర్వేరు ట్యాక్స్ రేట్లు అమలు చేయడంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. పాప్కార్న్ ప్యాక్ చేస్తే ఒకలా, చేయకపోతే మరోలా, షుగర్ కలిస్తే అధిక ట్యాక్స్ అంటూ వేర్వేరు ట్యాక్సులు వేయడంపై చర్చ నడుస్తోంది. సులభతర పన్ను విధానం అంటూ తీసుకువచ్చిన జీఎస్టీని మరింత సంక్లిష్టంగా మార్చేశారంటూ ఒకవైపు రాజకీయ నాయకులు తప్పుపడుతుండగా మరోవైపు నెటిజన్స్ మీమ్స్తో సెటైర్లు వేస్తున్నారు. పాప్కార్న్పై వేర్వేరు పన్ను రేట్లు విధించడంపై నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సాల్ట్ పాప్కార్న్కు 5%, క్యారమెల్ అయితే 18%. మరి రెండూ కలిసుంటే పరిస్థితి ఏంటంటూ కొందరు ఎక్స్లో పోస్ట్ చేశారు. జీఎస్టీ మండలి నిర్ణయాన్ని పలువురు రాజకీయ నాయకులతో పాటు ఆర్థికవేత్తలు తప్పుపడుతున్నారు. ట్యాక్స్ రేట్లు అనేవి సులభంగా ఉండాలే తప్ప ఇలా ఉండకూడదని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్ దాస్ పాయ్ అన్నారు. పాప్కార్న్పై వేర్వేరు రేట్లు ఉండటాన్ని తప్పుపట్టారు. మాజీ ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి వి సుబ్రహ్మణ్యన్ సైతం తప్పుపట్టారు. సంక్లిష్ట విధానం ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతోందని తప్పుపట్టారు. ఆయన కంటే ముందు ఆర్థిక సలహాదారుగా వ్యవహరించిన అరవింద్ సుబ్రహ్మణ్యం సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదేనా సరళతర పన్ను విధానం అంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జయరాం రమేష్ ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వటం చేతకాని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ నియామక దరఖాస్తు ఫారాలపైన జీఎస్టీ వసూలు చేస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. అగ్నివీర్తో సహా మిగిలిన ఉద్యోగ నియామకాల దరఖాస్తు ఫారాలపై 18% జీఎస్టీ వసూలు చేస్తోందని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని కళ్యాణ్ సింగ్ సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లోని పలు ఖాళీల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ను షేర్ చేశారు. అందులో దరఖాస్తు ఫీజుతో పాటు దానిపై జీఎస్టీ వేసిన విషయాన్ని ప్రస్తావించారు. నోటిఫికేషన్లో అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారికి 1000, ఎస్సీ ఎస్టీలకు 600 దరఖాస్తు ఫీజు ఉండగా దానిపై జీఎస్టీ 18%గా ఉంది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చెమటోడ్చి తమ పిల్లలను చదివిస్తున్నారని, కానీ బీజేపీ ప్రభుత్వం వారి కలల్ని కల్లలు చేస్తోందని ప్రియాంక విమర్శించారు. కేంద్రం పేదల ఆశలను పెట్టుబడిగా మార్చుకుంటోందన్నారు. ఫీజు కట్టి పరీక్షలు రాస్తే చివరికి పేపర్ లీకేజీలతో అవినీతి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.